థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి గట్టిగా ప్రదీప్ గారికి గట్టిగా చెప్పండి సార్ ప్లీజ్, గట్టిగా. ఇంతసేపు ఆయన చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంటే కూడా మన కోసం వచ్చినారు. ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్తాండి మీ అందరికీ. ఈ మన కార్యకర్తల శిక్షణ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినాం అనే దాన్ని ఒక స్టోరీ రూపంలో చెప్తా. వింటారా సార్? ఎస్ ఆర్ నో? వింటారా సార్? ఎస్ ఆర్ నో? ఓకే. గుళ్ళో విగ్రహం ఉంటది, నాపరాయి ఉంటది. నాపరాయి మెట్ల మీద రాయి. పూజ అంతా అయిపోతుంది, పూజారి లాకేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే విగ్రహం రాయి ఏమంటది నాపరాయితోని, ఏం మామ అంత మంచిదేనా అంటది. విగ్రహం రాయి మంచిదేనా అని అడగంగానే నాపరాయి మెట్ల మీద రాయికి మంట మండుతుంది. ఎందుకు మండుతుంది తెలుసా? పొద్దున అందరు వచ్చి నిన్ను మొక్కుతారు, నన్ను దొక్కుతారు, నా బతుకులేం మంచి ఏడిసింది. అండ్ రెండోది, నీకు ధూపదీప నైవేద్యాలు, అభిషేకాలు, ప్రసాదాలు నన్ను ఫినైలేసి అడుగుతారు. మళ్ళా నీ ఏకశకలేంది అంత మంచిదేనా మావా నన్ను అడుగుతావేందని నాపరాయికి మంట మండుతుంది. మండేమంట తెలుసా? అవు మావా నీకు బాగా ఏకశకలు కదా, నువ్వు నేను ఎంత కష్టపడుతుంది చూసి మళ్ళా బాగున్నావా అంటావు. నీకు గుర్తుందా మావా 20 ఏళ్ల కింద ఒక కొండ మీద బండరాళ్ళం మన ఇద్దరం. ఈ 20 ఏళ్ల కింద ఒక జాతి మనుషులము, ఒక కొండ మీద ఒక స్కూలు, అంతా ఒకటే. నువ్వేంది విగ్రహం అయినావు, నేనేంది గిట్లయితి అని అనగానే విగ్రహం రా ఏమంటది తెలుసా అనా? కరెక్ట్ మావా, 20 ఏళ్ల కింద మన ఇద్దరం ఒక కొండ మీద బండరాళ్ళం. కానీ ఒకరోజు శిల్పి ఉలి సుత్తె పట్టుకొని వచ్చిండు. వచ్చేమన్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ చెక్కుతా, కానీ అందరు విగ్రహాలు కాదు, ఒకరే విగ్రహం అవుతారు. విగ్రహం అయిన వాళ్లకు 20 ఏళ్ళు 100 ఏళ్ళు ధూపదీప నైవేద్యాలు అవుతాయి, కానోళ్ళు నాపరాయిలు అవుతారు, కష్టాలు పడతారు. రెడీ అనగా అందరూ ఎస్ 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 అంటారు. ఒక రాయి తీసుకుంటాడు, 3 దెబ్బలు కొట్టంగానే విగ్రహమయుడు ఏందో తొక్కేందో కానీ ఇప్పుడు చచ్చిపోయేటట్టున్న వదిలే అంటాడు. తీసుకొని నాపరాయి చేస్తాడు. 2వ రాయి, 3వ రాయి, 4వ రాయి. అప్పుడు విగ్రహం రాయి ఏమంటారు తెలుసా? అనా మన ఇద్దరం మిగిలిన మన లాస్ట్కు నన్ను తీసుకుంటాడేమో అనుకుంటే నిన్ను తీసుకున్నాడు. నిన్ను తీసుకున్నాక నువ్వు విగ్రహం అయితే నేను నాపరాయి అవుతుండే, కానీ దురదృష్టాన నువ్వు కూడా మొరేలు వదిలేసి నాపరాయి అయినవు. కన్ను చెక్కడానికి 100 సార్లు, ముక్కు చెక్కడానికి 100 సార్లు, మొత్తం బాడీ చెక్కడానికి 1,00,000 సార్లు కూడా దెబ్బలు తట్టుకున్నా కాబట్టి నేను విగ్రహం అయినా నువ్వు నాపరాయి అయినావు. నేను ధూపదీప నైవేద్యాలు, నీకు కష్టాలు అన్న. ఈ స్టోరీ ఎందుకు చెప్పినా తెలుసా అన్న? రాజకీయంలో 20 సంవత్సరాలు జెండా మోస్తున్న కార్యకర్తలు ఉన్నారు, కష్టపడుతున్న కార్యకర్తలు ఉన్నారు. ఎందుకు ఎదుగుతలేను అంటే ఆన్సర్ నీ దగ్గరనే ఉంది. ఎందుకంటే నిత్య విద్యార్థిగా ఉంటలేము. ఇంతకుముందు శ్రవణన్న చెప్పినాడు, ఆ సవితమ్మ చెప్పింది, నేర్చుకుంటే మనము లీడ్ చేయొచ్చు, నేర్చుకొని నాయకుడు కావచ్చు. అండ్ శ్రవణన్న చెప్పిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ గుర్తు చేస్తున్నా, నిరంతర విద్యార్థే నిజమైన నాయకుడు, నిరంతర విద్యార్థే నిజమైన నాయకుడు అని చెప్పాడు. ఒక్కసారి శ్రవణన్న కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య ఉద్దేశము క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఒక మంచి అద్భుతమైన ఆలోచనతోని సుధీర్ అన్న, రామన్న, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరు కలిసి పెట్టి ఉద్యమకారులు అందరికి, ఎందుకంటే దీంట్లో కష్టపడుతున్న కార్యకర్తలు ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ కల్పించాలి. సోషల్ మీడియాలో సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలి, కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేయాలి, స్పీచ్ ఎట్లా ఇవ్వాలి. మీరందరికి మధ్యలో ఒక జోక్ ఏమనిపిస్తుంది తెలుసా? ఈ బక్కోడు స్టేజ్ మీదకి మధ్యలో ఎందుకు వస్తుంది? కరెక్టా తప్ప? కరెక్టే కదా. అరే 20 ఏళ్ల నుంచి నేనున్నా, వీరికి ఇచ్చిర్రు మైకు. మీకు తెలుసా? నాకు మైక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ లో కింగ్ నేను, అందుకు మైక్ ఇచ్చిర్రు. నాకు అదే లొల్లి. రెండోది ఏంటి తెలుసా? ఇట్లనే సేమ్ 40 సంవత్సరాల కింద ఒక బక్క పల్సని వ్యక్తి వచ్చి తెలంగాణ సాధిస్తా అంటే అందరూ జోక్ అన్నారు, కానీ తెలంగాణను సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇంకొక అద్భుతం చెప్పి క్లోజ్ చేస్తా. ఒకటే మాట, అందరూ సీఎంలు అద్భుతం, అందరూ సీఎంలు హిస్టరీ క్రియేట్ చేసారు. ఒక పాయింట్ గుర్తుంచుకోండి, కేసీఆర్ గారి గొప్పతనం ఏంది తెలుసా? భారతదేశ పటంలో మధ్యలో గీత గీసి జాగ్రఫీ మార్చి హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ ఘనత ఎవరికి లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఒకసారి గట్టిగా చెప్పండి సార్ అందరికి, మాట్లాడిన వక్తలకు ప్లీజ్. మా నోరు నొస్తుంది, అయినా మేము మీరు చిన్నగా చప్పట్లు కొట్టకపోతే మజా రాదు. ఓవర్ టు సుధీర్ అన్న. జై తెలంగాణ.